సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. జీవితంలో అనేకమైన శోధనలు కలుగుతున్నప్పుడు ఆటంకముల చేత జీవితాన్ని పరిపూర్ణంగా శోధన చేత నింపబడినప్పుడు, జీవితంలో అనేకమైన శోధనలు కలుగుచున్నప్పుడు ఏ విధముగా జీవించాలని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గంలో నడిపించుటకు, దేవునిగా పరిపూర్ణముగా అనుగ్రహాన్ని దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకొనుటకు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకుంటున్నామని, దేవుని కృప నడిపించే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుడు అనుగ్రహించే జీవితం అని, దేవుడు అనుగ్రహించి పరిపూర్ణముగా నడిపించే దేవుడని, నా జీవితంలో కలిగే శోధనలన్నిటినీ పరిపూర్ణముగా విడిచిపెట్టి దేవుని వైపు నడుచుటయే ఈరోజు వాక్యముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనుగ్రహిస్తున్న పరిపూర్ణమైన మార్గమని, పరిపూర్ణముగా దేవుని అనుగ్రహమని, ఏ విధముగా జీవించుటకున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గం వెతకాలని, దేవుని మార్గంలో ఏ విధముగా నడిపించుటకు నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు చూచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతుందని, లేక ఆటంకముల వెంట ఆటంకములు కలుగుతున్నాయని, అనేకమైన శోధనల చేత నేను నింపబడుచున్నామని, ఈరోజు కలిగే శోధనలను బట్టి, ఆటంకములను బట్టి ఏ విధముగా జీవించే దేవుని అనుగ్రహంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గంలో నడిపించుటకు, లేక అనేకమైన శోధనలే నా జీవితంలో ఉన్నాయని, అనేకమైన ఆటంకములే నన్ను బలహీనపరుస్తున్నాయని, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం చేత నేను నింపబడుటకు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనుగ్రహించే దేవుని కరుణ, పరిపూర్ణముగా మార్గం వెతుకుటకు, నా జీవితంలో ఏ శోధన కలుగుతుందో ఆ శోధనని బట్టి పరిపూర్ణమైన నేను జీవించే విధానమును, అనేకమైన ఆటంకముల చేత ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని అనుగ్రహాన్ని పొందుకొనుటకు, దేవుని కృప చేత నడిపించబడే అనుగ్రహముగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉన్నామని, జీవితంలో అనేకమైన శోధనల చేత నేను నింపబడుచున్నప్పుడు దేవుని మార్గమే నాకు పరిపూర్ణమైన మార్గమని, అనేకమైన ఆటంకములు కలుగుచున్నప్పుడు నా జీవితంలో బలహీనమనే శోధన నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం అని, నేను జీవించే విధానాన్ని బట్టి, నేను నడిచే విధానాన్ని బట్టి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన వెంట శోధన కలుగుతుందని, ఆటంకం వెంట ఆటంకం నాకు కలుగుతున్నప్పుడు
ఏ విధంగా జీవించుటకు ఈరోజు నేను ఉన్నానని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వైపు చూచినప్పుడు నా జీవితంలో కలిగే శోధనలన్నిటినీ పరిపూర్ణముగా విడిపించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదాం కొనియాడుదాం, ఆడుదాం నాట్యం ఆడుదాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గంలో నడిపించబడుటకు దేవుడు అనుగ్రహిస్తున్న విధానం అని ఈరోజు అంశం తీర్పు తీర్చేదననే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకముగా పరిపూర్ణమైన మార్గం నేను తెలుసుకోలేదని, పరిపూర్ణమైన మార్గంలో నేను నడవలేదని ఎన్నో ఆటంకముల చేత నా జీవితం ఉన్నదని, ఆటంకములు కలిగినప్పుడు ఏ విధముగా జీవించుటకు నేనున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దేవుని కృప అనుగ్రహించుటకు, పరిపూర్ణమైన దేవుని కరుణ నేను పొందుకొనుటకు ఏ విధమైన మార్గంలో నేను నడిపించబడుతున్నానని, ఏ విధమైన మార్గం నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుని దగ్గరకు నడిపించుటకు నాలో నేను పాపమనే మార్గమును జీవిస్తున్నప్పుడు దేవుని అనుగ్రహం పొందలేదని, ఇష్టానుసారమైన జీవితముగా నేను నడుస్తున్నప్పుడు దేవుని యొక్క మార్గమును నేను పొందలేదని, ఆటంకములే నాకు వ్యతిరేకంగా ఉన్నాయని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ అనుగ్రహం పొందాలని, జీవితంలో దేవుని అనుగ్రహం కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవుని కృప మనం నడిపించలేదని, దేవుని అనుగ్రహం మన మీద లేదని ఎన్నో అంశాల ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుని యొక్క మార్గమని, దేవుని మార్గమే నాకు పరిపూర్ణముగా నడిపించే దేవుని బలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధనలు, అనేకమైన ఆటంకములు నన్ను నడిపిస్తున్నప్పుడు, అనేకమైన శోధనలే నాకు విరోధముగా ఉన్నాయని పరిపూర్ణముగా దేవుని తెలుసుకున్నప్పుడు దేవుని కృప మనం పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, లేక పరిపూర్ణముగా దేవుని మార్గం అనే జీవితముగా మనం నడుచుటకు శోధనలే నాకు ఆటంకంగా ఉన్నాయని, లేక పరిస్థితులే నాకు వ్యతిరేకమని ఎన్నో ఆలోచనలు జీవితంలో కలుగుచున్నప్పుడు జీవితాన్ని ఏ విధముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన ఉన్నదని, దేవుడే నాకు ఆటంకమా అని ఎన్నో ఆలోచనల చేత జీవించే విధానముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు, ఆటంకం వెంట ఆటంకం నాకు కలుగుతున్నప్పుడు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని, జీవితంలో శోధనలన్నింటినీ పరిపూర్ణముగా దేవుని అనుగ్రహాన్ని పొందుకొని
శోధన నుండి విడిపించబడి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, హల్లెలూయా ఆనందమే, అద్దులేని సంతోషమే, హల్లెలూయా ఆనందమే, అద్దులేని సంతోషమే. వేచియుండి కనుగొంటిరి, కన్నీరంతా తుడిచితిరి. వేచియుండి కనుగొంటిరి, కన్నీరంతా తుడిచితిరి. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. ఆడుదాం కొనియాడుదాం, ఆడుదాం నాట్యం ఆడుదాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గమందు నడుచుటకు, నాలో ఏ విధముగా దేవుని శక్తిగా నేను మారుటకు, ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా జీవించి దేవుని యొక్క బలమును కనుగొనుటకు, నాలో నేను ఏ విధమైన ఆలోచన చేత నేను నింపబడినప్పుడు ఏ మార్గమని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో అనేకమైన మనుషులు నన్ను చుట్టి ఉన్నారని, అనేకమైన మనుషుల చేత నా జీవితం కట్టబడి ఉన్నదని, లేక నా జీవితమే శోధన ఉన్నదని, ఎందుకని నా జీవితంలో బాధాకరంగా ఉన్నదని ఈరోజు ఆలోచనగా అంశాన్ని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలహీనమైన సమయం నా జీవితంలో మారుచున్నప్పుడు దేవునికి పరిపూర్ణంగా దూరమైన జీవితం అని, ఆటంకముల చేత నేను బంధింపబడినప్పుడు నా జీవితం అంతా శోధనకరముగా ఉన్నదని, శోధన చేత నేను ఉన్నప్పుడు నా జీవితంలో అనేకమైన బాధలు కలుగుతున్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం చేత ఏ విధమైన ఆలోచన మనకి కలుగుతున్నదో అదే ఆలోచన చేత జీవితం ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో నడిపింపబడే అంశమని, నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్గముగా ఉండుటకు ఏ జీవితం చేత నేను నడిపించబడుతున్నానని, నా జీవితాన్ని ఇతరులు ఏ విధముగా గమనించి బిడ్డలుగా ఉన్నామని, లేక నా జీవితంలో పరిపూర్ణంగా మార్గం వెతికే బిడ్డలుగా ఉన్నామని, లేక అనేకమైన శోధనలే నా జీవితంలో ఉన్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ మార్గం చేత నడిపించబడుటకున్నామని, ఏ మార్గం చేత నేను ఉన్నానని, అదే మార్గంలో నా జీవితం ఎందుకు శూన్యముగా ఉన్నదని, నా జీవితంలో శోధన వెంట శోధన నాకు కలుగుతున్నప్పుడు నేను ఏ మార్గం వైపు నేను నడుస్తున్నానని, నా జీవితంలో బాధలు వెంట బాధలు కలుగుతున్నప్పుడు ఏ మార్గం వెతుకుటకు నేను నడుస్తూ ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన అని ఒకవైపు ఆటంకముగా నా జీవితం ఒకవైపు మారుతున్నప్పుడు, నా జీవితంలో నెమ్మదిని కోల్పోయి ఆటంకములే నాకు జీవితాన్ని వ్యతిరేకంగా మార్చే విధానంగా ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు, నాలో నేను ఏ విధముగా ఆలోచన చేస్తున్నానని, నాలో నేను ఏ తలంపు చేత నింపబడి నేను నడుస్తూ ఉన్నానని, నా తలంపులే
ఏ విధముగా నడిపించబడుతున్నాయని, నా జీవితం అంతా దేని కొరకు నేను జీవిస్తున్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్నీ తొలగించేను, పాపానికి మరణించి క్రొత్త రూపం పొందితిని. వేచియుండి కనుగొంటిరి, కన్నీరంతా తుడచితిరి. హల్లెలూయా ఆనందమే, అద్దులేని సంతోషమే. హల్లెలూయా ఆనందమే. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా తీర్పు తీర్తునని అంశముగా మనం చూస్తున్నాం. జీవితంలో దేవుని అనుగ్రహాన్ని ఏ విధముగా తీర్పునకు గురి చేస్తూ ఉందని, అనుగ్రహం నాలో ఉండుటకు ఏ విధమైన తీర్పుకు నేను వేచి ఉన్నానని, దేవుని అనుగ్రహాన్ని పొందుకొని దేవుని తీర్పు నేను ఏ విధముగా జీవించుటకున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరలోకంలో దేవుడు మన కొరకు ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా పరలోకం వైపు నడిపించే బిడ్డలుగా ఉన్నామని, లేక నా దేవుడు నా ముందు ఉన్నాడని అనేకమైన ఆలోచనలు మానవ జీవితంలో కలుగుచున్నప్పుడు ఏ విధముగా నేను నడిచే బిడ్డలుగా ఉన్నామని, నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు అనే పరలోకం వైపు నడిపించాలని, లేక నా జీవితం దేవుడే నా ముందు ఉన్నాడని దేవుని వైపు నడిపించబడాలని అనేకమైన ఆలోచనలు మానవ జీవితంలో కలుగుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా దేవుని దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు నేను జీవించే విధానముగా ఈరోజు అనేకముగా దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా మార్గం నేను వెతుకుచున్నప్పుడు దేవుని అనుగ్రహమే నేను నడిపిస్తూ ఉందని, లేక దేవుడే నాతో ఉన్నాడని ఎన్నో ఆలోచనల చేత మనం జీవిస్తున్నప్పుడు నా జీవితం అంతా వ్యర్థమని, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు నా జీవితం శూన్యమని, నా జీవితాన్ని తలచి ఎన్నో ఆటంకములు నాకు కలుగుతున్నాయని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన శోధన నాకు కలుగుతున్నదో, అనేకమైన ఆటంకములే నన్ను బలహీనపరిచి నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు జీవితాన్ని పరిపూర్ణమైన మార్గం నడిపించుటకు, పరిపూర్ణమైన దేవుని కృపే మనం నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే అనుగ్రహాన్ని పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితం చేత మనం పరిపూర్ణమైన మార్గమును వెతికి దేవుడు అనుగ్రహిస్తున్న జీవితంలో మనం నడుస్తున్నప్పుడు దేవుని తీర్పు మన వైపు ఏ విధముగా తీర్చబడునని, దేవుని తీర్పు ఏ విధముగా మనలో ఉండి నడిపించునని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా మారుతామని, దేవుని కరుణ పొందినప్పుడు దేవుని చూచే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆత్మ అనే వస్త్రమిచ్చే, అధికార ఉంగరమిచ్చే, ఆడుదాం కొనియాడుదాం
ఆడుదాం కొనియాడుదాం. ఆత్మానే వస్త్రమిచ్చే అధికార ఉంగరమిచ్చే ఆడుదాం కొనియాడుదాం, ఆడుదాం కొనియాడుదాం. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడు సంతోషమే, ఆటలు పాటలు ఇక్కడేగా. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధమైన అనుగ్రహాన్ని పొందుకొని దేవుని తీర్పు ఏ విధముగా తీర్చబడుతుందని, దేవుని తీర్పు చేత నేను జీవిస్తున్నప్పుడు దేవుని అనుగ్రహం నేను పొందుకొనుటకు ఉన్నానని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుని మార్గంగా మార్చుకొనుటకు, దేవుని మార్గమే ఏ విధముగా నా వైపు చూస్తూ ఉందని, దేవుడే నాలో ఉండి ఏ విధముగా నడిపించుటకు నా వైపు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అనేకమైన శోధనలు నాకు కలుగుచున్నప్పుడు, బాధల వెంట బాధ కలుగుతున్నప్పుడు దేవుని తీర్పు నా వైపు వస్తుందని, నేను చేస్తున్న జీవితంలో ఏ విధమైన మార్గం నేను వెతుకుతున్నప్పుడు నా జీవితాన్ని మార్చబడుటకు ఏ విధముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవునిలో ఉండుటకు దేవుని మార్గం నా వైపు ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని మార్గం తెలుసుకొని నా జీవితం ఎందుకు శూన్యముగా ఉన్నదని ఆలోచించే విధానముగా అనేకమైన శోధని నా వైపు ఉన్నదని, అనేకమైన బాధ నాలోనే ఉన్నదని ఆలోచించే విధానముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన చేత బంధింపబడుటకున్నామని, ఏ ఆటంకం చేత బంధింపబడి నా మార్గంలో శోధన తెచ్చుకొని జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని తీర్పు అనే అంశముగా, నా జీవితంలో ఏ తీర్పునకు నేను ఉన్నానని, తీర్పు తీర్చే దేవుడు ఉన్నప్పుడు ఏ మార్గం వెంట నేను నడుచుటకు పయనిస్తున్నానని, నా మార్గం ఏ వైపు ఉన్నదో తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా నడిపించే అనుగ్రహముగా మారుటకు ఈరోజు అంశమే తీర్పు తీర్చునని అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని మార్గం నాలో ఉండినప్పుడు ఏ మార్గంలో పయనిస్తున్నానని, అదే మార్గం వెంట దేవుని తీర్పు ఉన్నదని, అదే మార్గం వెంట దేవుని దృష్టి మానవునిపై ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే బలహీనమైన సమయమని, నేను బలహీనపడి నేను పాపములో పడిపోయినామని, లేక నా బలహీనతే నన్ను పాపమునకు నడిపించి ఉందని, లేక అనేకమైన శోధనే నన్ను పాపంలోకి నడిపించి ఉందని, అనేకమైన మనుషులు నన్ను పాపంలోకి నడిపించి ఉన్నారని ఈరోజు ఎన్నో అంశాల చేత మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ మానవులు పాపమునకు నడిపించినను కూడా దేవుని తీర్పు మానవునిపై ఉన్నదని, దేవుని తీర్పు ఏ విధముగా మానవ జీవితంలో పాపమునకు నడిపించినప్పుడు దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని తెలుసుకొనుటయే నా జీవితం అని, దేవుని కనుగొనుటయే
పరిపూర్ణమైన మార్గమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని కొరకు నేను నిలబడి ఉన్నానని, దేవుని కోసమే నేను జీవిస్తూ ఉన్నానని, దేవుడే నాకు అనుగ్రహించే దీవెనకరముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నిదురపోక ప్రార్థించు వరము నీయుమా, మేలుకొని ప్రార్థించు వరము నీయుమా. నిదురపోక ప్రార్థించు వరము నీయుమా, మేలుకొని ప్రార్థించు వరము నీయుమా. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన విరోధి జయం పొందును. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఉన్నప్పుడు నా జీవితం ఏ విధమైన మార్గంలో నేను నడుస్తూ ఉన్నానని, నా మార్గం దేవుని తీర్పునకు గురి అయినప్పుడు నా జీవితంలో భయంకరమైన శోధనలు కలుగుతాయని, అనేకమైన ఆటంకములు నాకు ఎదురవుతాయని, జీవితాన్ని మార్గముగా ఎంచుకొని ఏ మార్గంలో నేను నడిచే బిడ్డలుగా ఉన్నామని, అదే మార్గంలో నేను నడుస్తున్నప్పుడు దేవుని తీర్పు నా వైపు ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణంగా దేవుడు అనుగ్రహించే తీర్పునకు ఏ మార్గం వెంట మనం నడుస్తున్నామో అదే మార్గాన్ని బట్టి దేవుని తీర్పు నా వైపు ఉన్నదని, అదే మార్గాన్ని బట్టి దేవుని అనుగ్రహం నా వైపు ఉన్నదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణంగా దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు నా మార్గం ఎంచుకొని బిడ్డలుగా ఉన్నామని, నా మార్గాన్ని వెంచుకొని ఏ విధముగా నడుస్తున్నప్పుడు దేవుని కృపని పరిపూర్ణముగా జీవితాన్ని పొందుకొని జీవించగలమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న తీర్పుని బట్టి, దేవుడు అనుగ్రహించే తీర్పు నాకు పరిపూర్ణమైన మార్గమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని అనుగ్రహం చేత నింపబడినప్పుడు దేవుడే నాకు జీవనమని, దేవుడే నాకు పరిపూర్ణమైన మార్గమని జీవితంలో నడుస్తున్నప్పుడు దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా నేను పొందుకొని నడవగలనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన వెంట శోధన నాకు కలుగుచున్నప్పుడు దేవుని దీవించిన ఆశీర్వాదం పొందలేనని, దేవుడు అనుగ్రహించిన దీవెనలు పొందలేమని, దేవుడు ఇచ్చిన మార్గం నేను నడవక ఇష్టానుసారమైన మార్గం నేను నడుస్తున్నప్పుడు దేవుని అనుగ్రహం పొందలేక జీవితంలో శోధనే నాకు మార్గంగా ఎంచబడి ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేహం తగ్గించి ఆహారం మితం చేసి మాటలు మానేసి బలముతో ఎదగాలి, అన్నావోలే కన్నీరు కార్చాలి, సామియేలు చూచు వరకు దీక్షతో ప్రార్థించాలి. సహోదరి సహోదరులారా, జీవితాన్ని నడిపించే మార్గముగా దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.